హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్. జగన్నాథ రథయాత్ర పార్ట్ 4 వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ జగన్నాథ రథయాత్ర నిర్వహణ, అప్పుడు చేసే పూజలు, ఆచారాలు, అవి చేయడం వెనక ఉన్న విశ్వాసం, ఆలయ నిర్మాణ విశేషాల గురించి ఇంతకుముందు 3 వీడియోస్ చేశాను. ఆ విశేషాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో లింక్ పెట్టాను, చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పూరిలోని శ్రీ జగన్నాథ దేవాలయం. ఇది భగవాన్ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయం హిందువుల 4 ధాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు అతని అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రధాన ఆలయాల్లోని విగ్రహాలను మార్చే సాంప్రదాయం ఇక్కడ ఉంది. అయితే ఈ విగ్రహాన్ని మార్చే సాంప్రదాయాన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్నారు. ఎందుకు? ఈ విగ్రహాల తయారీలో ఏ చెక్కను ఉపయోగిస్తారు? ఎన్నో రహస్యాలకు నెలవు పూరి జగన్నాథుడి గురించి తెలుసుకుందాం. జగన్నాథ పూరి రథయాత్ర. శ్రీ జగన్నాథ ఆలయ వార్షిక రథయాత్ర ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ యాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం 2వ రోజున జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర కోసం శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవులకు 3 వేర్వేరు రథాలు నిర్మించబడతాయి. ఈ రథయాత్రలో ముందుగా అన్న బలరాముడి రథం కదులుతుండగా, సోదరి సుభద్రా రథం మధ్యలో, జగన్నాథుని రథం చివరిగా వెనుక వైపు కదులుతూ సాగుతుంది. రథాలపై కూర్చున్న భగవంతుడు తన మేనత్త ఇంటికి గండిచ ఆలయానికి వెళ్తాడు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి విగ్రహాలు ఎందుకు మారుస్తారు? చెక్కతో ఉండే ఈ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇలా విగ్రహాలను మార్చే సాంప్రదాయాన్ని నవకళేబర అంటారు. నవకళేబర అంటే జగన్నాథుడి ఆలయంలో ప్రతిష్ఠించిన పాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు, సుదర్శన పాత విగ్రహాల స్థానంలో కొత్తవి ప్రతిష్ఠించడం. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి కాబట్టి అవి క్షీణిస్తాయనే భయం ఉంది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వాటిని మారుస్తారు. నవకళేబర సాంప్రదాయం రహస్యం. విగ్రహాలను మార్చే సమయంలో నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. నగరమంతా అంధకారం ఉంటుంది. విగ్రహాల భర్తీ ప్రక్రియను గోప్యంగా ఉంచేందుకు వీలుగా ఇలా చేస్తున్నారట. విగ్రహాలను మార్చే సమయంలో అక్కడ ఒక ప్రధాన పూజారి మాత్రమే ఉంటాడు. అప్పుడు ఆ ప్రధాన పూజారి కళ్ళకు కూడా గంటలు కడతారు. విగ్రహాలను మార్చే ప్రక్రియ పూర్తిగా గోప్యంగా ఉండేందుకు ఇలా చేస్తారట. ఏ చెక్కతో శిల్పాలను తయారు చేస్తారు? ఈ శిల్పాలను వేప చెక్కతో తయారు చేస్తారు. జగన్నాథాలయ ప్రధాన అర్చకుడు ముందుగా కొత్త విగ్రహాలకు సరైన చెట్లను ఎంపిక చేస్తారు. చెట్లు వేప మాత్రమే అయి ఉండాలి. ఆ వేప చెట్ల వయసు కనీసం 100 సంవత్సరాలు ఉండాలి. అలాంటి చెట్లకు ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ చెట్లను నరికి ఆలయానికి తీసుకువస్తారు. ఆ చెక్కను 3 దేవతల ఆకారాలుగా తీర్చిదిద్ది అక్కడ దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఇవి జగన్నాథాలయ విశేషాలు. మరొక ఆలయ విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ త్రిబుల్ కల్చర్ ఫర్ మోర్ వీడియోస్.